హరీష్ అన్న మా ఇల్లు దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుని కారుకు అడ్డు వచ్చిన బాధితులకు మాజీ మంత్రి హరీష్ రావు బాసటగా నిలిచారు. గండిపేట మండలం కాళీమందిర్ వద్ద పేదల దుకాణాలను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు దుకాణాలు అకస్మాత్తుగా కూల్చేస్తే వారు ఎట్లా బతకాలి అని మండిపడ్డారాయన. బాధితులకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చేశారని, ఇప్పుడు దుకాణాలు కూలిస్తే బతుకు తెరువు ఎట్లా అంటూ ప్రశ్నించారు. పేదల ఉపాధిపై దెబ్బ కొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. హరీష్ రావు నిలదీయడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి మున్సిపల్ కమిషనర్ చేరుకొని కూల్చివేతలను ఆపివేయించారు. తమ పక్షాన నిలిచిన హరీష్ రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం टाउन प्लानिंग वाले बुलाओ, क्या उठो रहे टाउन प्लानिंग ऑफिसर। अरे भाई कौन है जीएचएमसी वाले, कौन है इधर बुलाओ। एक मिनट ठहरो, गरीब लोगों को क्यों परेशान करते, ठहरो जबरदस्ती कर रहे మెట్లు కొడితే ఆయన దంత నడవాలి. వాడు 28 ఏళ్ళకి నడుచుకున్నాడు. మెట్లు కొట్టి అది పరిశ్రమ చేయమంటున్నారు.